మై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం. ఇట్ ఈస్ లైక్ ఇయర్లీ రిచువల్. ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తాం వెళ్ళడానికి. టచ్ గ్రేట్ఫుల్. ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ సింగిల్ ఇయర్ కాకుండా ఆల్టర్నేట్గా అయినా అలా అయినా we go. అండ్ లాస్ట్ ఇయర్ వెళ్ళాం, అంతకుముందు ఇయర్ కూడా వెళ్ళాం. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ గోయింగ్. ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ 5 o'clock ఉంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓ యా, ఆల్సో మెహందీ. నేను ఏదో వేసుకోవడానికి ట్రై చేసిన, ఏదో అయ్యింది. మంచిగా నీట్గా ఎస్థెటిక్గా ఉన్న లోటస్ వేసుకుందాం అనుకున్నా. ఎస్, ఇది లోటస్. ప్లీజ్ ఇది లోటస్లా ఉందని చెప్పండి. ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఆర్ట్. ఆర్ నేను ఇంకేం చెప్పచ్చు, ఇది ఆర్ట్ మనకు అర్థం కాని ఆర్ట్. బట్ స్టిల్ బాగుందని చెప్పరా ప్లీజ్. యాక్చువల్లీ నేను ఇంకా బెటర్ చేద్దామని మళ్ళీ ఒకసారి దీని మీద అవుట్లైన్ వేసిన. అవుట్లైన్ వేసి మర్చిపోయి ఆ చేయిపోయినా ఈ చేయి పెట్టిన. సో ఇక్కడ అంటింది. కెమెరాలో అంత క్లియర్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉంది అట్లా. అందుకే ఆకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెట్టుకుంటా కానీ ఈసారి కొంచెం స్టైల్గా పెట్టుకుందామని పెట్టుకున్నా కానీ దెబ్బతీసింది. Now let's get started to railway station. Guys, good morning. ఏం చెప్తున్నా? మేము ఇప్పుడే ట్రైన్ దిగేసి ఇక్కడికి వచ్చాం. తిరుపతిలో పైకి బై వాక్ త్రూ అల్లిపిరి మెట్లు వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన. నాకు ఎప్పుడు లేస్తే అప్పుడే ఆకలి అవుతుంది. 4 o'clock లేచిన 4 o'clock ఆకలి అవుతుంది, 2 o'clock లేస్తే 2 o'clock ఆకలి అవుతుంది. సో ఐ హ్యాడ్ పొడి దోశ జస్ట్ నౌ. అండ్ ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళి వి షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. మీరు ఎప్పుడైనా బై వాక్ వెళ్ళారా తిరుమలకి? లైక్ వెళ్తే ఎలా వెళ్ళారు? నేను ఇట్స్ మై సెకండ్ టైం. లాంగ్ బ్యాక్ 2019 అనుకుంటా నేను వెళ్ళింది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్. ఎంత టైం పడుతుందో? ప్రస్తుతం టైం 8 అవుతుంది. స్టార్ట్ అయ్యేసరికి మేబీ 8:30 ఏమో, డోంట్ నో. సో అలా అప్డేట్. గోవిందా. గైస్, ఐఎమ్ awkward to vlog because ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ ఈవెన్ నో కెన్ హియర్ మీ ఆర్ నాట్. బట్ మేము ఇప్పుడే స్టెప్ నెంబర్ 250 కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాం. చాలా మంది ఎక్కుతున్నారు. చాలా అంటే చాలా. I'm awkward to talk. And important tip guys, white dress వేసుకోరాకండి నాలాగా. బికాస్ వైట్ డ్రెస్ కలర్ బొట్లు పెట్టేస్తున్నారు కాబట్టి కాళ్ళకి గంధం బొట్లు అన్నీ అంటుతున్నాయి. కాళ్ళు రెడ్ అయిపోయింది, అరికాలు. సో ఆ కాళ్ళు నేను నా డ్రెస్ మీద పెట్టిన, వైట్ డ్రెస్ పైన. డ్యామేజ్ హస్ బీన్ డన్. నౌ లెట్స్ గో. గైస్ ఎంత అయిపోయినాయి? 1900 స్టెప్స్ సక్సెస్ఫుల్లీ డన్. మోర్ 1650 టు గో. అండ్ వైట్ డ్రెస్ కాస్త అది కలర్ అవుతుంది. కింద బొట్లు, అసలు ఎంతమంది బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు. ఏం చెప్తుండే? గోవిందా. చాలా మంది బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు. మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఏజ్ పీపుల్, ముసలోళ్ళు, కాల్కి దెబ్బ తాకి పట్టి కట్టి ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. గాలి గోపురంలోకి వెంట రఫ్ఫంగానే ఇట్లా ఫుల్ గాలి, చాలా బాగుండే అసలు అక్కడ. మేబీ దాన్ని అందుకే గాలి గోపురం అన్నారేమో మరి. అండ్ ఇక్కడే హనుమాన్ టెంపుల్. అండ్ హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్ సీతారాముల వారి గుడి ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.
లైక్ లైన్గా మీకు అన్ని ఫుడ్ స్టాల్స్ దొరుకుతాయి. ముందు కూడా కొంచెం ఉండే, కానీ ఇక్కడ ఒకటే దగ్గర ఒక 20 వరకు ఉండొచ్చు. అండ్ ప్రతి ఒక్క ఫుడ్ స్టాల్ దగ్గర మ్యాగీ, అక్కడే వాళ్ళు మ్యాగీ చేసేస్తున్నారు. నేను తిందాం అనుకున్నా బట్ తినలేదు. అండ్ ఇక్కడ టీటీడీ జలప్రసాదం కూడా ఉంది. ముందు కూడా మీకు వాటర్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే. సో యూ కెన్ ట్రై ఇట్ హియర్. దారింబడి అయితే చాలా జంతువులు, యానిమల్స్ కనిపిస్తాయి. లైక్ స్క్విరల్స్, జింకలు. మాకు జింకలు చాలా దగ్గర కనిపించినాయి. అండ్ ఇక్కడ ఒక బోర్డు పైన ఒకటి రాసి ఉంది, యానిమల్స్లా ఉండండి, హ్యూమన్స్లా కాకుండా. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకండి, విచ్ ఇస్ రియలీ నైస్. అలానే ఉండాలి అందరం. I've reached Hanuma. అండ్ Wait, I'll show you. కొంచెం దూరం వెళ్ళాక ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఘాట్ రోడ్ నుంచి కిందికి తిరుపతి వెళ్ళేటప్పుడు కార్లో ఇక్కడ వచ్చి ఆగి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి నేను అనుకుంటుండే నడిచెక్కేటప్పుడు ఇక్కడికి వచ్చి చూడాలని. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ హియర్. అండ్ ఇక్కడ రూట్ మ్యాప్ ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయని చెప్పి. సో నా అగైన్ లెట్స్ స్టార్ట్ ది జర్నీ. తీర్స్ వచ్చాయి. తీర్స్ జింకలు. క్యూట్ ఉన్నాయి. మంకీ ఉంది. షెట్. ఇంతవరకు ఒక్కొక్క జింక కనిపించింది. ఇక్కడైతే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ జింక. ఇక్కడ ఒక్క దగ్గర ఇన్ని జింకలు. అసలు ఎంత బాగుండే అంటే చూడటానికి. డెఫినెట్లీ అలిపిరి మెట్ల నుంచి మీరు ఒక్కసారైనా వెళ్ళాల్సిందే. ఇది అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. క్యూట్ క్యూట్ జింకలు, రకరకాల యానిమల్స్. అండ్ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇలా రోడ్ నుంచి వెళ్తాం అనమాట మోకాల పర్వతంకి వెళ్ళడానికి. బాగానే నడవాలి వితౌట్ స్టెప్స్. ఇలా ఘాట్ రోడ్ ఏదైతే రిటర్న్ వచ్చేది ఉంటుందో ఆ రోడ్ దొరుకుతుంది. అలానే నడుచుకుంటూ చాలాసేపు వెళ్తే మోకాల పర్వతం వస్తుంది. అస్సలు ఎంతమంది మోకాల పైన ఎక్కుతున్నారంటే వావ్, లైక్ ఐ వాజ్ షాక్డ్ ఇంతమంది ఎలా అని. కొంతమంది 11 ఎక్కారు, 21, కొంతమంది మొత్తం పర్వతం. ఇది లాస్ట్ హిల్ అంటారు, 7th హిల్. ఇంకా ఫ్యూ మోర్ స్టెప్స్ టు గో. Almost done. Hopefully more 50 more. That's it. Dun dun dun. హాయ్ Later that same evening. గైస్, ఎలా ఉంది నా లుక్? బాగుంది కదా? పోలా అది పోలా. చాలా అంటే చాలా చల్లగా ఉంది. మేము స్టెప్స్ ఎక్కి వచ్చేసరికి ఒక 2-3 ఇష్ అయింది. 240 to 30. లైటింగ్ లేదు. ఇస్ ఇట్ బెటర్? యా, ఇట్ ఈస్ బెటర్ నౌ. లైటింగ్ అలిపిరి స్టెప్స్ వచ్చి ఎక్కేసరికి ఇట్ వాస్ 230 to 40. అండ్ ఇప్పుడు టైం వచ్చి 8:05. రాగానే పనుకొని లేచి నౌ డిన్నర్ టైం. సో వీ విల్ గో అండ్ ఈట్ డిన్నర్. ఇప్పుడు అన్నమయ్య భవన్ దగ్గర ఉన్నాం. రైట్, లెట్ మీ క్రాస్ ది డోర్. అక్కడ వెళ్ళి అన్నమయ్య భవన్ అటుకెళ్ళి డిన్నర్ చేద్దాం. ఇక్కడ వర్షం కూడా పడుతుంది. ఐ డోంట్ నో వర్షం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ ఎస్కిమో జాకెట్ నేను వేసుకోకుంటే నేను సర్వైవ్ అయ్యేదాన్ని. నాకు ఊరికేనే చలి పెడుతుంది. ఇక్కడ ఇంకా చలి పెడుతుంది. శివరింగ్ తిన్నాం. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఉంది. అన్నమయ్య భవన్ దగ్గర ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్ అని ఉంది, కానీ దేర్ వాజ్ ఫుల్ వెయిటింగ్.
ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేసి ఉంటాం. మధ్యాహ్నం కూడా మేము రెస్టారెంట్లో తిన్నాం, ఎందుకంటే మేము వచ్చి అలసిపోయినండి కాబట్టి ఇంకా మాకు ఎనర్జీ లేకుండా టు హ్యావ్ ఇట్ ఇన్ అన్నప్రసాదం. రేపు తిన్నామాట. చల్లగా ఉంది గైస్ చాలా. ఈ స్వెటర్కి నేను వణుకుతున్నా. ఇంకా ఇది 5 degrees వరకు పనిచేస్తుంది. నాకు తెలుసు చలి పెడుతున్నాను, అందుకే ఐఎమ్ ప్రిపేర్డ్ హెడ్. కొంతమంది స్వెటర్లు కూడా వేసుకోకుండా తిరుగుతున్నారు. హౌ. అండ్ మా దర్శనం రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock ఆ టైంలో ఉందన్నమాట. సో ఐ మీట్ యూ గైస్ టుమారో. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో. ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది అనుకుంటున్నా. ఐ ట్రై టు వ్లాగ్ బట్ పబ్లిక్లో ఐమ్ గెటింగ్ ఆక్వర్డ్. ఈవెన్ నౌ ఐమ్ గెటింగ్ ఆక్వర్డ్, బట్ స్టిల్ నా వాయిస్ వస్తుందో రాదో క్యాప్షన్స్ యాడ్ చేయాలి కింద. బట్ యూట్యూబ్లో క్యాప్షన్ ఫీచర్ ఉంది, అది క్లిక్ చేసినా మీకు క్యాప్షన్స్ వస్తాయి. ఓకే, నౌ బై. I'll see you guys tomorrow. Darshanappudu. Until then, stay tuned for the next video. Bye bye bye. Yes, please don't forget to like, share, comment and subscribe. మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు ఇట్లా వచ్చేస్తుంది. నేను ఇది నెక్స్ట్ డేనే పెట్టడానికి చూస్తున్నా. సో స్టే ట్యూన్డ్. బాయ్. చలి పెడుతుందిరో, చలి 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 చలి. ఇంకా నాకు నా బకెట్ లిస్ట్లో డ్రీమ్ డెస్టినేషన్లో స్విట్జర్లాండ్ అండ్ వింటర్ సీజన్లో క్రిస్మస్ లైట్స్ చూడడానికి లండన్, తిరుమలలో ఉన్న చలి ఈ పఫర్ జాకెట్కి కూడా తట్టుకోలేకపోతున్నాం. టాలెంటెడ్.